భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ శాతవాహన యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మెయిన్ గేట్ ముందు దాడికి పాల్పడిన తృణమూల్ కాంగ్రెస్ గూండాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని టీఎంసీ విద్యాశాఖ మంత్రి బ్రత్యబస్సు రాజీనామా చేయాలని నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ విద్యాశాఖ మంత్రి బ్రత్యబస్సు మరియు అతని యొక్క అనుచరులు విద్యార్థులపై దాడి చేయడం సిగ్గుమాలిన చర్యగా అని వారు అన్నారు। టీఎంసీ యూనివర్సిటీ టీచర్స్ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చినటువంటి విద్యాశాఖ మంత్రికి విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలియజేసి వినతి పత్రం ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు వారిని హింసించారు। పశ్చిమ బెంగాల్లోని 2017 నుండి ఎన్నికలు జరగటం లేదు। చివరి ఎన్నికలు 2020లోని ముగిశాయి। దానితోటి విద్యార్థులు ఎన్నికలు నిర్వహించాలని కోరితే ఇలా రాక్షసత్వంగా వ్యవహరించడం ఏమాత్రం సమంజసం అని వారు ప్రశ్నించారు। ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టులు చేయడమా, విద్యార్థులపై నేరుగా వాహనాన్ని ఎక్కించి తొక్కుకుంటూ విద్యార్థులను చంపివేసే ప్రయత్నమే అక్కడ జరిగింది। విద్యాశాఖ మంత్రి తప్పుడు కేసు విద్యార్థులపై పెడితే అస్సలు సహించబోమని చెప్పి అన్నారు। విద్యార్థులు న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, అక్రమ కేసులు ఎత్తివేయాలని, దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలలోని విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు। వెంటనే పశ్చిమ బెంగాల్ విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేసి విద్యార్థులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి। విద్యార్థులపై ఇలాంటి దాడులు నిర్వహిస్తే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలకు విద్యార్థులు కదం తొక్కుతారని తెలియజేశారు। ఈ కార్యక్రమంలోని ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ అధ్యక్షులు చిట్యాల రాజు, ప్రధాన కార్యదర్శి ఇందూరి రాకేష్, నాయకులు మహేందర్, సందీప్, సాయి కుమార్, దీక్షిత్, అరుణ్, సందీప్, వసంత్, నరేష్, ప్రవీణ్, వినోద్, భీమ్ తదితరులు పాల్గొన్నారు। మార్చి 1వ తేదీన వెస్ట్ బెంగాల్లోని జాదవ్పూర్ యూనివర్సిటీలో అక్కడికి విద్యార్థుల పైన అక్కడ విద్యాశాఖ మంత్రి అయినటువంటి పశ్చిమ బెంగాల్ విద్యాశాఖ మంత్రి అక్కడ యూనివర్సిటీలో సందర్శన వెళ్ళిన సందర్భంలో విద్యార్థులు వారి సమస్యలపైన, అదేవిధంగా యూనివర్సిటీలో విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించాలని రిప్రజెంటేషన్ మెమోరాండం అతనికి శాంతియుతంగా రిప్రజెంటేషన్ ఇస్తే అక్కడ విద్యార్థి సంఘ ఎన్నికలు ఉన్నదనే ఉద్దేశంతో అక్కడ ఉన్న పశ్చిమ బెంగాల్ విద్యాశాఖ మంత్రికి సంబంధించి అతని అనుచరులు విద్యార్థులపై దాడి చేసిర్రు। ఆ దాడి నేపథ్యంలో ఒక విద్యార్థి పైన డైరెక్ట్ అమాంతం కారు మొత్తం తోచుకొని వెళ్ళి విద్యార్థి ఇప్పుడు చావు బ్రతుకుల మధ్యలో పోరాడుతున్న పరిస్థితి ఉన్నది। దీంట్లో ఈరోజు ఏం చెప్తున్నారు, విద్యార్థిపై దాడి చేయడమే కాదు, ఆ విద్యార్థిపై కారు దొక్కించినా కానీ ఈరోజు విద్యార్థులు అతనిపై దాడి చేశారని అతను ఫేక్ రిప్రజెంటేషన్ ఇస్తూ ఫేక్ కేసు నిర్వహించి ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు సెన్సేషనల్గా మారింది।